హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ మార్కెట్ బాటనీ యూట్యూబ్ ఛానల్. సో ఈ క్లాస్లో మనము రూట్ మోడిఫికేషన్ చూద్దాం. ఓకేనా? సో రూట్ మోడిఫికేషన్లో మీరు ఎనీ 6 మోడిఫికేషన్స్ రాస్తే సరిపోతుంది. ఆ 6 మోడిఫికేషన్స్ ప్లస్ 6 ఎగ్జాంపుల్స్ ప్లస్ 6 డయాగ్రామ్స్ వేసేస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ 6 మోడిఫికేషన్స్ ఏంటి మనకంటే, ఫస్ట్ స్టోరేజ్ రూట్, సెకండ్ వన్ ప్రాప్ రూట్, థర్డ్ వన్ స్టిల్ట్ రూట్, ఫోర్త్ వన్ వచ్చేసి రెస్పిరేటరీ రూట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నాడ్యులర్ రూట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎపిఫాటిక్ బ్యాండా ఉంది కదా అది. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టోరేజ్ రూట్కి క్యారెట్ రాస్తాం, బీట్రూట్ రాస్తాం, రాడిష్ రాసేస్తాం. నెక్స్ట్ ప్రాప్ రూట్కి ఏం రాస్తామో మనము బనియన్ ట్రీ రాస్తాం. స్టిల్ రూట్కి ఏం రాస్తాము, షుగర్ కేన్ అండ్ మైజా రాస్తాము. సో నెక్స్ట్ రెస్పిరేటరీ రూట్ని మనము ఫినమోటోఫోర్ అని కూడా అంటాము. సో దానికి ఏం రాస్తామంటే మ్యాంగ్రూవ్ లైక్ ప్లాంట్, అవెసీనియా ప్లాంట్ రాసేస్తాం. నెక్స్ట్ నాడ్యులర్ రూట్కి వచ్చేసి గ్రౌండ్ నట్టు, ఇది లెగ్మిన్ ఫ్యామిలీ ప్లాంట్, లెగ్మిన్ ఫ్యామిలీ ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఎపిఫాటిక్ రూట్ లైక్ వాండా, వెల్మెన్ రూట్ ఉంది కదా అది ఎపిఫాటిక్ రూట్. సో ఈ విధంగా మీరు 6 మోడిఫికేషన్స్, 6 ఎగ్జాంపుల్స్, 6 డయాగ్రామ్స్ వేసినట్టయితే 8 మార్క్స్ ఈజీగా మీకు వచ్చేస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు కనుక డెఫినేషన్స్ రాకపోతే మాత్రం ఈ 6 డెఫినేషన్స్ రాయండి, వాటితో పాటు 6 ఎగ్జాంపుల్స్ రాయండి, విత్ 6 డయాగ్రామ్స్ వేయండి. సో అట్లీస్ట్ మీకు ఒక 6 మార్క్స్, 5 నుంచి ఒక 7 మార్క్స్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ మార్కెట్ బాటనీ యూట్యూబ్ ఛానల్. సో ఈ క్లాస్లో మనము రూట్ మోడిఫికేషన్ చూద్దాం. ఓకేనా? సో రూట్ మోడిఫికేషన్లో మీరు ఎనీ 6 మోడిఫికేషన్స్ రాస్తే సరిపోతుంది. ఆ 6 మోడిఫికేషన్స్ ప్లస్ 6 ఎగ్జాంపుల్స్ ప్లస్ 6 డయాగ్రామ్స్ వేసేస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ 6 మోడిఫికేషన్స్ ఏంటి మనకంటే, ఫస్ట్ స్టోరేజ్ రూట్, సెకండ్ వన్ ప్రాప్ రూట్, థర్డ్ వన్ స్టిల్ట్ రూట్, ఫోర్త్ వన్ వచ్చేసి రెస్పిరేటరీ రూట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నాడ్యులర్ రూట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎపిఫాటిక్ బ్యాండా ఉంది కదా అది. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టోరేజ్ రూట్కి క్యారెట్ రాస్తాం, బీట్రూట్ రాస్తాం, రాడిష్ రాసేస్తాం. నెక్స్ట్ ప్రాప్ రూట్కి ఏం రాస్తామో మనము బనియన్ ట్రీ రాస్తాం. స్టిల్ రూట్కి ఏం రాస్తాము, షుగర్ కేన్ అండ్ మైజా రాస్తాము. సో నెక్స్ట్ రెస్పిరేటరీ రూట్ని మనము ఫినమోటోఫోర్ అని కూడా అంటాము. సో దానికి ఏం రాస్తామంటే మ్యాంగ్రూవ్ లైక్ ప్లాంట్, అవెసీనియా ప్లాంట్ రాసేస్తాం. నెక్స్ట్ నాడ్యులర్ రూట్కి వచ్చేసి గ్రౌండ్ నట్టు, ఇది లెగ్మిన్ ఫ్యామిలీ ప్లాంట్, లెగ్మిన్ ఫ్యామిలీ ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఎపిఫాటిక్ రూట్ లైక్ వాండా, వెల్మెన్ రూట్ ఉంది కదా అది ఎపిఫాటిక్ రూట్. సో ఈ విధంగా మీరు 6 మోడిఫికేషన్స్, 6 ఎగ్జాంపుల్స్, 6 డయాగ్రామ్స్ వేసినట్టయితే 8 మార్క్స్ ఈజీగా మీకు వచ్చేస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు కనుక డెఫినేషన్స్ రాకపోతే మాత్రం ఈ 6 డెఫినేషన్స్ రాయండి, వాటితో పాటు 6 ఎగ్జాంపుల్స్ రాయండి, విత్ 6 డయాగ్రామ్స్ వేయండి. సో అట్లీస్ట్ మీకు ఒక 6 మార్క్స్, 5 నుంచి ఒక 7